ఇంతకీ మీ పేరు చెప్పలేదు? సూరజ్. ఈ ఫుల్ ఎపిసోడ్ ఇప్పుడే జియో హాట్‌స్టార్ లో చూడు. కార్తీక దీపం 2 తాజా ఎపిసోడ్లో కథ మొత్తం జ్యోత్స్న, సూరజ్ పెళ్లి చుట్టూనే తిరుగుతూ ఆసక్తికరమైన మలుపులు తీసుకుంది. సూరజ్కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్న జ్యోత్స్న నేరుగా దీప, కార్తీక్ దగ్గరకు వెళ్లి అసలు విషయం ఏమిటని ప్రశ్నిస్తుంది. అయితే దీప, కార్తీక్ మాత్రం సూరజ్ మనసులో జ్యోత్స్న ఉందా లేదా అన్నది అతనికి తానే నిరూపించుకోవాలని, అందుకే పరిస్థితిని గమనిస్తున్నామని చెబుతారు. అప్పుడు జ్యోత్స్న తన మనసులో సూరజ్ తప్ప మరెవరూ లేరని స్పష్టంగా చెబుతుంది. తాను సూరజ్ను ప్రేమిస్తున్నానని, అతనితోనే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నానని దీప, కార్తీక్ల ముందు చెప్పి వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. సూరజ్ తన మాటలను నమ్మకపోయినా దీప మరియు కార్తీక్ అతనితో మాట్లాడితే తప్పకుండా తన పెళ్లికి ఒప్పిస్తాడని జ్యోత్స్న భావిస్తుంది. కాని కార్తీక్ మాత్రం జ్యోత్స్నలో ఇంత అకస్మాత్తుగా వచ్చిన మార్పును పూర్తిగా నమ్మలేకపోతాడు. గతంలో తాను చేసిన పనులను గుర్తుచేస్తూ ఇప్పుడు నిజంగానే మారిపోయావా అని ప్రశ్నిస్తాడు. ముఖ్యంగా కార్తీక్తో రాసుకున్న అగ్రిమెంట్ను జ్యోత్స్న ఇప్పటికీ తన దగ్గరే ఉంచుకోవడం కార్తీక్కు అనుమానం కలిగిస్తుంది. అయితే జ్యోత్స్న మాత్రం ఆ అగ్రిమెంట్ను ఇకపై ఉపయోగించబోనని చెబుతుంది. అంతేకాదు, సూరజ్తో తన పెళ్లి జరిగితే అదే పెళ్లి మండపంలో ఆ అగ్రిమెంట్ను చింపేస్తానని జ్యోత్స్న మాట ఇస్తుంది. దీంతో దీప కూడా ఆమె మాటలను నమ్ముతున్నానని చెబుతుంది. కాని అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. జ్యోత్స్న మరో పెద్ద మాట ఇస్తుంది. సూరజ్తో తన పెళ్లి జరిగే సమయంలోనే దీపే శివనారాయణ గారి అసలైన మనవరాలు అనే నిజాన్ని అందరి ముందు చెబుతానని ప్రకటిస్తుంది. ఈ మాట విన్న కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే దీపకు సంబంధించిన ఈ నిజం బయటపడటం కుటుంబంలోనే పెద్ద మార్పులకు కారణం కావచ్చు. జ్యోత్స్న మాత్రం తాను ఇక దీపను ఆమె తల్లిదండ్రులకు దూరం చేయాలని అనుకోవడం లేదని కూడా స్పష్టం చేస్తుంది. ఒకవైపు సూరజ్ను పెళ్లి చేసుకోవాలనే పట్టుదల, మరోవైపు దీపకు న్యాయం చేయాలనే మాట. జ్యోత్స్న నిజంగా మారిపోయిందా? లేక దీని వెనుక మరో పెద్ద ప్లాన్ ఉందా అనే అనుమానం మాత్రం అలాగే ఉంటుంది. ఇదంతా జరుగుతున్న సమయంలో దీప, కార్తీక్, జ్యోత్స్న ముగ్గురూ మాట్లాడుకుంటున్న మాటలను శ్రీధర్ చాటుగా వింటూ ఉండటం మరో కీలక పరిణామంగా మారింది. ఈ నిజం శ్రీధర్కు తెలిసిన తర్వాత అతను ఏం చేస్తాడు? జ్యోత్స్న ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందా? సూరజ్ నిజంగా ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా అన్నదే ఇప్పుడు సీరియల్లో అసలు ఉత్కంఠగా మారింది. మొత్తానికి ఆగస్టు 17 ఎపిసోడ్లో జ్యోత్స్న సూరజ్ను ప్రేమిస్తున్నానని చెప్పడం మాత్రమే కాకుండా దీప అసలైన వారసురాలు అనే రహస్యాన్ని బయటపెడతానని హామీ ఇవ్వడం కథలో భారీ ట్విస్ట్ గా నిలిచింది. ఇక ముందు సూరజ్, జ్యోత్స్న పెళ్లి నిజంగా జరుగుతుందా, లేక ఈ పెళ్లి వెనుక మరో సంచలన నిజం బయటపడుతుందా అనేది చూడాలి.